అసోసియేషన్ పాస్టర్ గారికి, మరి ముఖ్యంగా సెక్రటరీ గారికి నా కృతజ్ఞతలు చేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవునికి మహిమ చెల్లిస్తున్నానండి. ఒక చిన్న ఇప్పుడు మనకి 13 రోజు కదండి, నిజంగా కదా 13 రోజులు అందరూ వచ్చిన ఒకసారి చేస్తారండి. ఒకసారి 13 రోజులు దేవునికి స్తోత్రం కలుగును కాక. నిజంగా వీళ్ళందరూ చాలా అదృష్టవంతులే. అందరూ నిజంగా దేవుడు దీవించి ఆశీర్వించును కాక. మరి ముఖ్యంగా ఒక చిన్న పాట పల్లవి చరణం పాడుతుంది. 511 దుర్దినము రాకముందు నేను పాటిస్తే పాట 511వ పాట పల్లవి చరణం. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. చాలండి. మరి ముఖ్యంగా ఈరోజు మన యొక్క ధ్యానం జ్ఞాపకం చేసుకున్నామండి. ఇప్పటి వరకు కూడా చాలామంది చాలా చక్కగా సంఘాన్ని బలపరుచుకుంటూ సంఘం చేసేవాళ్ళు కూడా ఈ విధంగా ఆత్మీయంగా కొంత బలపడతారు అనే ఆశతో నిజంగా ఈ యొక్క మంచి ఆలోచన దైవ అధ్యక్షులు గారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మరి ముఖ్యంగా దేవునికి మహిమ చెల్లిస్తున్నానండి. ఈరోజు మన యొక్క వాక్యం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం నుంచి దానిలోనే కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం. ఈరోజు కూడిక ఏర్పాటు చేసుకున్న శివదుర్గ భానుప్రసాద్ గారిని బట్టి మరి ముఖ్యంగా కుటుంబానికి కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నానండి. ఎందుకంటే ఈ యొక్క ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే దీనిలో ఎందుకంటే దీనిలో యొక్క మనం ఒక భాగము ముఖ్యమైన భాగం చూసుకున్నట్లయితే ఈ గ్రంథానికి ఒక పేరు కూడా ఉందండి, పుస్తకపు చుట్ట పఠనం అంట. అంటే ఈ యొక్క ఇర్మియా ఒక ప్రవక్తకి ఏంటంటే ఈ యొక్క మొత్తం పుస్తకం రాసి ఒక రాజుకి అప్పచెప్పినట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. అందుకే ఈ యొక్క అధ్యాయం గురించి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. 36వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నాము. చాలు ఒక్కొక్క వచనం ఒకటి చూసుకుంటా వెళ్దామండి. యూదా రాజైన యెషయా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. చదవండి. చాలండి. ఎందుకంటే ఈ యొక్క ఇర్మియా చక్కగా చెప్తున్నాడండి. ఎందుకంటే యూదా రాజైన యెషయా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఎందుకంటే అప్పుడు వరకు కూడా బబులోను సామ్రాజ్యం బబులోను రాజు కొంతమందిని ఏం చేశాడంటే ఇది క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో నెబుకద్నెజరు రాజు కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళి కొంతమందిని చంపాడు అనమాట. కర్కీషును ఓడించి తిరిగి యెరూషలేము వైపునకు వచ్చేటప్పుడు అంటే ఇది జరిగిందంట. ఐగుప్తును ఓడించాడు, కర్కేషీయులను ఓడించాడు, యుద్ధంలో ఓడించి బబులోను నెబుకద్నెజరు రాజు అనమాట తిరిగి యెరూషలేము వైపునకు అంటే తిరిగి యెరూషలేము వైపు వస్తున్నప్పుడు ఇర్మియా ప్రవక్త ఈ యొక్క అధ్యాయం గురించి చక్కని మాట మనకు వినిపిస్తున్నాడు అనమాట. అందుకే అన్నాడనమాట, నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యెషయా కాలము మొదలుకొని నేటి వరకు
ఇశ్రాయేలు వారిని గూర్చియు యోధా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయము. నిజమే కదా? ఇది ఎవరికి చెప్పాడండి? ఇది ఎవరు చెప్పాడు? ఇర్మియా ప్రత్యక్ష ఎవరు చెప్పాడండి? తీసుకుని యెషయా కాలం మొదలు నేటి వరకు యోధా వారిని గురించి సమస్త నీతో పలికిన మాట ఎవరు చెప్పాడు? దాని బారాకు చెప్పాడనమాట. నిరాపకము బారాకు పిలవంపుడు. బారాకు ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అతను జైల్లో ఉన్నాడనమాట, చాలా ఇబ్బందిగానే పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి నేను ఏది చెప్తానో నువ్వు అది రాయని చెప్పేసి, ఇది ఎవరికి చెప్పాలి? యోధా రాజుకి ఈ యొక్క మాట చెప్పు, ఎందుకంటే రాబో ఉగ్రత నిజంగా దేవుడు చూపించేడేమో అనే విషయంలో ఈ యొక్క ఇర్మియా ప్రవక్త పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ యొక్క మాటలు ఈ యొక్క యోధా రాజుకి చెప్పినట్లుగా మనం చూస్తున్నామట. యెహోయాకీము 4వ సంవత్సరమున. ఎందుకంటే యెహోవా ఈ విధంగా చెప్పాడనమాట. ఇది ఎవరికి చెప్పాడంటే సమస్త ఇజ్రాయేలు గూర్చియు యోధా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన ప్రతి మాటలన్నింటిని దానిలో రాయము. నిజంగా ఎందుకంటే వాళ్ళు చేసిన దోషములను బట్టి, వాళ్ళు చేసిన అపరాధములను బట్టి, వాళ్ళు చేసిన ఈ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఆ జనాలకి ఉగ్రత తీసుకొస్తున్నాడని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఇర్మియాకు ఈ విధంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. అందుకే కదండి ఈ యొక్క మాట చెప్పాడు. వాళ్ళకే కాదండి, ఈ యొక్క మాట మనకు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే రాబో ఉగ్రత ఎలా ఉంటుందో. ఎందుకంటే నెబుకద్నెజరు రాజు భవిష్యత్తులో ఇజ్రాయేల్ ప్రజల్ని ఈ విధంగా చెరపట్టుకుని తీసుకెళ్తాడు అనమాట. అందుకని ఆ యొక్క దృష్టితో ఆలోచించుకొని మీరు మీ దోషములను క్షమించుకోండి, కొంచెం జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి సమస్త జనులకు, అంటే మనందరికి కూడా దేవుడు చెప్తున్నాడు అనమాట రాబో ఉగ్రత ఎలా ఉంటుందో అని చెప్పేసి. మరి ముఖ్యంగా ప్రవక్తలు కూడా, మనం కూడా దైవ సేవకులు కూడా చర్చిలో కూడా ఈ విధంగా చెప్తూ ఉంటారన్నమాట. దేవుని రాకడ వస్తుంది, దేవుని రాకడ వస్తుంది అని చెప్పేసి ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి కూడా సంఘములో హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే రేపు అనేది మనది కాదు కాబట్టి, రాబో ఉగ్రత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ రక్షణ మనం కాపాడుకుంటూ మన యొక్క జీవితమును, మన యొక్క పాప దోషములను దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి, ఇదంటే ఈ యొక్క అధ్యాయం కూడా ఎక్కువ ఏంటంటే పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో మనం యొక్క దోషములను క్షమించుకుని ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అన్న. ఇంకో మాట చూసుకున్నట్లయితే 3వ వచనం, నేను యోధా వారికి చేయను ఉద్దేశించిన కీడంతటిని కూర్చి వారు విని నేను వారి దోషములను వారి పాపములను క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. నిజమే కదండి? ఎంత వేదన ఉందండి ఇర్మియాకి, ఎంత వేదన ఉంది. ఇది ఇజ్రాయేల్ ప్రజలంటే ఆయనకి ఎంతో ప్రేమ అనమాట, ఎంతో ప్రేమ. అందుకే వారిని ఉద్దేశించి రాబో కీడంతటిని కూర్చి వారు విని నేను వారి దోషములను వారి పాపములను క్షమించినట్లు తన దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. నిజంగా కదా? మనం కూడా ఏదైనా సరే సంఘంలో కొన్ని మాటలు చెప్పినప్పుడు మనం చేసిన దోషములను మనం దైవ సేవకులు హెచ్చరించినప్పుడు మనం ఎలా ఉండాలంటే పశ్చాత్తాపడాలి. చేసిన దోషముకి పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఎంతో దేవుడు ఆశ్రయించేవాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాడు అన్నమాట. అందుకే మనం కూడా ఎలా ఉందంటే, అందుకే ఒక భక్తుడు చెప్పాడనమాట, దేవుడు క్షమించడానికంట ముందు వరుసలో ఉంటాడంట. దేవుడు మనకు శిక్షించడానికంట కొంత సమయం అంట జాబు చేస్తాడంట. అంటే దేవుడి తన బిడ్డలు మారతారేమో అని చెప్పేసి ఉద్దేశంతో దేవుడు కొన్ని విషయంలో మనం చేసిన దోషములకు హెచ్చరిస్తూ కొన్ని సంవత్సరాలు నెలలు సంవత్సరాలు రోజులు కూడా జాగు చేస్తూ ఉంటాడు. నిజమే కదా? మనకి అనేకమైన వాక్యాలు, అనేకమైన బోధలు, అనేకమైన మాటలు దైవ సేవల ద్వారాగా, ప్రవక్తల ద్వారాగా మనం అనేక విధాలుగా హెచ్చరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే ఆయన యొక్క మాటలు ముఖ్యము, అమూల్యం కంటే మాటలు కాబట్టి ఆ మాటలు మనం ఎప్పుడు కూడా తప్పకూడదు అనమాట. దాన్ని ఆచరించే వ్యక్తులుగా ఉండాలని మనం కోరుకుందామండి. ఇంకొక మాట 5-6 మాట చూసుకున్నట్లయితే, కాబట్టి నువ్వు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో రాసిన యెహోవా మాటలను చదివి వినిపింపము. చక్కని మాట కదండి. ఎందుకంటే నువ్వు వెళ్ళి ఉపవాస దినమున, అంటే ఉపవాస దినం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే కొంతమంది ఆ రోజుల్లో కొంతమంది ఏంటంటే వారానికి 2 రోజులు ఉపవాసం ఉండమాట. అంటే ఎందుకంటే సుంకరి పరిసయ్యుడు చూసినట్లయితే ఆ పరిసయ్యుడు ఏమంటాడంటే, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, ఇట్లా నీ దశం భాగం ఇస్తాను అని చెప్పి, అంటే దేవుని ఆజ్ఞ అనేది తప్పకుండా చేస్తున్నాడు కాబట్టి
ఆ ఉపవాస దినం గురించి కొంతమంది చెప్తూ ఉన్నాడు అనమాట. నిజమే కదా, అందుకే కదా ఉపవాస దినము ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ ఉపవాస దినం గురించి, ఆ దినమును గురించి నువ్వు వెళ్ళి ఎక్కడ చెప్పాలి? దేవుని మందిరంలో చెప్పాలి. ఎప్పుడు కూడా దేవుని మందిరం, ఎందుకంటే ఇర్మియాని జైల్లో వేశారు. అక్కడ పరిస్థితులు బాగాలేదన్నమాట, ఎక్కడో దూరం ఉన్నాడు. అందుకే ఇతను చెప్తున్నాడు అనమాట. అందుకే నువ్వు చెప్తున్నా, ఇతనికి చెప్తున్నాడు. అందుకే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. నువ్వు వెళ్ళి ఈ పుస్తకం తీసుకెళ్ళి, అది బారాకు పిలవంపక అతడు ఏంటంటే చెప్పిన మాటలన్నింటినీ ఇరిమియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో ఆయన వ్రాసాడు అనమాట. ఫస్ట్ వ్రాసి ఈ విధంగా మీరు ఉపవాసం ఉండండి, ఉపవాస దినంలో యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు చూశానంటే మంచి ఆలోచన, మంచి సమయము, మంచి దాని అంటే దేవుని సన్నిధిలో వచ్చి అందరూ ఆ ఉపవాస సమయంలో ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మందిరికి వస్తారు కాబట్టి ఇదే మంచి సమయం అని చెప్పేసి ఆ దినమున ఇర్మియా ఎంచుకున్నట్లుగా చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఏది చెప్పాడో వారికి దానిలో రాసినాడు అనమాట. రాసి దాన్ని మళ్ళీ ఈ మందిరములో చెప్పాడు అనమాట. నిజంగా కదా, మనం కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో చెప్పే ప్రతి మాటను, పుస్తకం అంటే ప్రతి మాటను కూడా దాన్ని అంటే వినాలి, పశ్చాత్తాపడాలి. చేసిన పాపములకు, చేసిన దోషములకు పశ్చాత్తాపడదురేమో. నిజంగా కదా, మనం కూడా ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచిస్తుంటే దైవసేపడు కూడా ఎంతో వేదన ఉంటుంది. తన బిడ్డలు చెడిపోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. దేవునికి కూడా మనం చెడిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనమే కొన్ని విషయాల్లో తప్పులు చేస్తూ ఉంటాము. అయినా దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో తీసుకురావాలని చెప్పేసి మనం హెచ్చరిస్తూ కొన్ని విషయాల్లో మనం అనేక దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం హెచ్చరిస్తూ ఉంటాడు అనమాట. ఒక్కొక్క మాట మనం చూసుకున్నట్లయితే 8వ వచనం చూసుకున్నామంటే, ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్లు నేరియా కుమారుడైన బారాకు గ్రంథము చేత పట్టుకుని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరములో చదివి వినిపించాను. నిజంగా ఎంత ధైర్యం ఉందండి. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞాపించినట్లు నేరియా కుమారుడైన బారాకు గ్రంథము చేత పట్టుకుని ఏదైతే చెప్పాడో చెప్పిందంతటా కూడా అతను ఒక గ్రంథస్థంలో రాసుకుంటూ రాబోయే హెచ్చరికల గురించి, ప్రజలు తను చేసిన పాపమును పశ్చాత్తాపడతారేమో, దేవుని సన్నిధిలో తిరిగి వస్తారేమో, చేసిన దోషమును బట్టి, చేసిన ఒక పాపమును బట్టి, ఏదో తెలియక చేసిన అపరాధమును బట్టి తిరిగి నా సన్నిధికి వస్తారేమో. ఎందుకంటే వచ్చే దోషం ఎలా ఉంటుందంటే భయంకరమైన శిక్ష ఉంటుంది. అందుకే ఆ శిక్ష నుంచి మనం తప్పించబడాలని దేవుని యొక్క ఆశ, ప్రవక్త యొక్క ఆశ ఉంది కాబట్టి అనేక విధాలుగా మనం హెచ్చరిస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకే దానికి ఉన్నది ఉన్నట్లుగా ఆ మందిరములో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. అందుకే మనం కూడా ప్రతి విషయంలో కూడా ఎలా ఉండండి, చెప్పిన మాట మనం వినేవారిని ఉండాలన్నమాట. ఆ మాట చూసుకున్నట్లయితే 9వ వచనం చూసుకున్నట్లయితే, యోధా రాజైన యెషయా కుమారుడగు యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, యోధా పట్టణం నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా. ఇక్కడ ఇంతకుముందు ఎక్కడ ఉందండి, 36వ అధ్యాయము 1వ వచనం ఏమనుంది, యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షత. ఇక్కడ ఏముందండి, 4వ సంవత్సరం. ఇక్కడ ఎలా ఉందండి, 5వ సంవత్సరము 9వ నెల. అంటే సంవత్సరం 9 నెలల నుంచి దేవుడు జాగు చేస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రజలకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. నిన్వే పట్టణం గురించి కూడా నేడు ఉపవాసం ఏంటంటే ప్రజల పట్టణం నాశనం అయిపోతుందని చెప్పేసి హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు యోనా. నిజంగా కదా, అందుకే దేవుడు ప్రవక్త తన బిడ్డలు నాశనం అయిపోకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకే మంది ఎస్తేరు విషయంలో కూడా, ఎందుకంటే తన బిడ్డలు నాశనం అయిపోతారనే ఉద్దేశంతో 3 దినాలు గట్టిగా ఉపవాసం పాటించాడు వాళ్ళు. దేవుడు ఆ విషయంలో గొప్ప కార్యాలు జరిగినాయి. పశ్చాత్తాపడ్డారు. నిజంగా కదా, మనం కూడా ఉపవాస దినము చాటించినప్పుడు, ఉపవాసం ఏ దినమైతే ఉపవాసం పెట్టారో ఆ దినమున మనము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం పొందుతామేమో. అది కొన్ని విషయాలు ఎలా ఉంటుందండి, దేవుడు దేన్నైనా త్రోసివేస్తాడు, కానీ కన్నీటి ప్రార్థనను, ఉపవాస ప్రార్థనని దేవుడు త్రోసివేయడు. తొందరగా దేవుడు ఆలకిస్తాడు అనమాట. నిజంగా కదా, అందుకే కదా ఒక ఉపవాస దినాన్న ఎంచుకున్నారు. ఉపవాస దినాన్న ఈ విషయం చెప్పుకుంటే అందరూ ఆలోచిస్తారేమో, పశ్చాత్తాపడతారేమో, వాళ్ళు కూడా వింటారేమో అనే ఉద్దేశంతో ఇర్మియా ప్రవక్త ఈ యొక్క మాటలు బారాకుకు చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. అందుకే కదండి మనం కూడా ప్రతి విషయంలో ఎలా ఉండండి, సంవత్సరం 9 నెలలు అయినా కూడా ఇంకా
దేవుని యొక్క మాటలు గ్రంథం రాసి చెప్తున్నాడు. ఇంతవరకు కూడా చెప్తూనే ఉన్నాడు అనమాట, చెప్తూనే ఉన్నాడు. నిజంగా మనం కూడా దేవుని సన్నిధిలో ఇన్ని సంవత్సరాలు వస్తూనే ఉన్నాము. మనం ఏంటంటే అంటే తెలియకో తెలిసి దేవుని సన్నిధికి వచ్చి పాపం చేసి మనం తప్పు చేస్తే చాలా దేవుడు క్షమించడు. కాబట్టి దాన్ని సర్దిద్దుకునే విధానం ఉండాలని ప్రార్థన ఉపవాస దినం పాటించినప్పుడు మనలో ఉన్న పశ్చాత్తాపం, వేదన, బాధ దేవుడు తీసివేస్తారనే ఉద్దేశంతో ఉపవాస దినాన్ని ఏంటంటే చాటించే వ్యక్తిగా ఉండాలని ఈ యొక్క ప్రవక్త కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క దేశానికి యోధా రాజ్యానికి గొప్ప శిక్ష రాబోతుంది అనే ఉద్దేశంతో క్లియర్ కట్గా చెప్తున్నాడు. క్లియర్ కట్గా ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. అందుకే దాని తర్వాత కొన్ని మాటలు చూసుకున్నట్లయితే ఇవన్నీ కలిసి కొంతమంది ఆ యొక్క మందిరంలో కొంతమంది అధికారులు ఉన్నారన్నమాట. వాళ్ళ అధికారులు అందరూ కూడా ఈ మాటలు విని ఎక్కడ తీసుకొచ్చారంటే షాపాను 11 వచ్చిన షాపాను కుమారుడైన గెమర్యా కుమారుడు మేకయ్య ఆ గ్రంథంలోని యెహోవా మాటలన్నీ విని రాజనగరంలోనున్న లేఖకుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ ఉన్నారన్నమాట. లేఖకుడైన ఎలీషామ, షమయ్య కుమారుడైన దెలయ్య, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను వీళ్ళందరూ కలిసి అధికారులందరూ కూడా ఆ సమయంలో ఎక్కడ ఉన్నారంటే రాజనగరంలో ఉన్నట్లుగా చూస్తున్నామన్నమాట. అని వారిని ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండేది. నిజంగా కదా, ఆ సమయంలో కూడా బారాకు ప్రజలందరికీ వినపడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మేకయ్య వారికి తెలియజెప్పగా, నిజంగా ఈ మాటలన్నీ కూడా అక్కడి నుంచి దేవుని మందిరం నుండి కాకుండా రాజు సన్నిధిలో కూడా ఈ యొక్క వాక్యాన్ని తీసుకువెళ్ళేట్లుగా మనం చూస్తున్నాము. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళేది. అక్కడికి నుండి 15 వచనం, అతడు రాగా నీవు కూర్చుండి మాకు వినిపింపమనగా బారాకు దాన్ని చదివి వినిపించాను. వారు ఆ మాటలన్నింటినీ వినినప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకుని నిశ్చయముగా ఈ మాటలన్నింటినీ రాజులకు తెలియజెప్పేదామని బారాకుతో అన్నది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే అంటే ఆ దైవసేవకుడు ఎంత భారముతో చెప్పాడు, ఎంత భారముతో ఈ గ్రంథాన్ని రాశాడు. ఎంతో గ్రంథం నిజంగా మనం కూడా దేవుని సువార్త మన దేశానికి రావాలని ఎంతోమంది మన బాప్టిస్ట్ చర్చి ఆ ఫౌండేషన్ ఆ పాస్టర్ గారు మార్టిన్ లూథర్ గారు ఎన్నోసార్లు తడిసిపోయి కాలిపోయి అన్నమాట బుక్స్ మన దేశాన్ని తీసుకొచ్చినప్పుడు. అయినా కూడా పట్టుదలకుండా వాళ్ళు ఎన్నో గ్రంథాలు దేవుని వాక్యాన్ని వినిపించినట్టుగా చూస్తున్నాం అన్నమాట. మనం ఇదే మాటలు వాళ్ళు చెప్పినప్పుడు, భయంకరమైన మాట చెప్పినప్పుడు వాళ్ళు భయపడ్డారు. కానీ అది తీసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంటే రాజు దగ్గర తీసుకెళ్ళారు అన్నమాట. రాజు దగ్గర 21 చూసుకున్నామండి. నగరంలో కూర్చుని ఉండగా అతని ముందర కుంపట్లో అగ్ని రగులుచుండెను. 3-4 కుంటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వేయగా ఆ కుంపట్లో ఉన్న అగ్ని చేత అది గట్టిగా కాలిపోయింది. కానీ చూసామండి ఇక్కడ ఒక మాట, చక్కని మాట ఏంటంటే ఇది రాజు సన్నిధి తీసుకొచ్చినప్పుడు రాజు ఏం చేశాడంటే అతను కొంతకాలం విన్నాడు. విన్న తర్వాత మళ్ళీ యెహూది 3-4 కుంటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా దేవుని యొక్క మాటలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు ఈ ప్రవక్త ద్వారాగా ఈ విధంగా దేవుని సన్నిధికి ఈ విధంగా విప్రత వస్తుంది అని చెప్పేసి వారికి తన ప్రజల్లో చెడిపోకూడదు, తన బిడ్డలో చెడిపోకూడదు, తన బిడ్డలో వాగ్దానం చేసిన తన బిడ్డలు నాశనం అయిపోతే ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో దేవుడు అనేక విధాలుగా హెచ్చరిస్తున్నా కూడా ఆ రాజు కూడా ఎవరో కాదండి, యోధారాజే. దావీదు వంశంలో వచ్చిన యోధారాజు యోధారాజు అలాంటి వ్యక్తి ఎన్ని తెలిసి కూడా గ్రంథాన్ని ఏం చేశాడంటే చింపేసినట్లుగా చూస్తున్నాము. నిజంగా ఎంత బాధాకరమైన విషయం ఉంది, ఎంత వేదనకరమైన విషయం. ఒక రాజే ఈ పని చేస్తే ఎవరు చేయగలరన్నట్ల అలాంటి దేవుని వాక్యాన్ని చెప్పితే మన హృదయంలో కొన్ని బైబుల్ని చెప్పొచ్చు. కానీ ఆ మాటలో ఉన్న మన హృదయంలో ఉన్న మాటలు మాత్రం వాళ్ళు చెప్పలేరు కదండి. కరెక్టే కదా. ఎందుకంటే ఈ యొక్క మాటలు చెప్పినా మళ్ళీ ఎన్నైనా బుక్స్ రాసుకోవచ్చు. కానీ ఆ కొంతకాలం మాత్రమే ఆ బుక్స్ని పైన చెప్పితే
వాళ్ళకైనా తృప్తి మాత్రం ఆ రాజుకి చెందలేదన్నమాట. అందుకే దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉందంటే చక్కని మాట చూస్తున్నాండి. ఇంకొక మాట చూసి 26 వచ్చిన చూసుకున్నామండి. దానికి 24 వచ్చిన రాజైన ఈ మాటలన్నిటిని విన్న అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. ఎంత కఠినమైన హృదయం వాళ్ళకి వచ్చిందో, ఎంత కఠినమైన హృదయం వచ్చిందో నిజమే కదా. దేవుడు ఎంతో బాధతో తన ప్రజల విషయమే చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క దేశము ఈ విధంగా చెరపట్టబడబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పాపములను మీరు క్షమించుకోండి, ఏదైనా దోషమును క్షమించుకుని దేవుని సన్నిధికి రండి, పశ్చాత్తాపడండి అని చెప్పేసి దేవుని యొక్క ఆశయం ఉంది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని చింపటమే కాకుండా భయపడకుండా ఎంతో ధైర్యంగా ఉన్నట్లు చూస్తాము. 27వ వచనంలో చక్కని మాట, ఇర్మియా నోటి మాటలను బట్టి బారకు వ్రాసిన గ్రంథము రాజు కాల్చిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చాడు, నీవు మరియు గ్రంథము తీసుకుని యోధారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నింటినీ దానిలో రాయము, మరియు యోధారాజైన యెహోయాకీమును గురించి దేవుడు చక్కని మాట హెచ్చరిస్తున్నాడండి. నీవి మాట చెప్పవలెను, యెహోవా సెలవిచ్చినదేమనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులనైనను జంతువులనైనను ఉండకుండా చేయనని ఇందులో నీవేలా వ్రాసితవని చెప్పి నీవు ఈ గ్రంథమును ఆల్చివేసితివే. అందుచేతను దేని గురించి కూడా దేహానికి శిక్ష పడలేదు, కానీ బైబిల్ గ్రంథాన్ని కాల్చివేయడం వల్ల దేవునికి ఎంత బాధ కలిగిందో. అందుచేత యోధారాజైన యెహోయాకీమును గురించి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. నిజమే కదా. మన విషయంలో కూడా వ్యక్తిగత మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క మాటలు అశుద్ధమైన మాటలు ఎప్పుడు కూడా మనం ఏంటంటే అశ్రద్ధ చేయకూడదండి, భయపడకుండా ఉండకూడదు. భయపడాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు భయం వస్తుందో అప్పుడే మన హృదయంలో పశ్చాత్తాపం వస్తుంది. ఎందుకంటే మనం భయపడాలి. ఆ భయం లేనప్పుడు, మన పశ్చాత్తాపం లేనప్పుడు ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేము అనమాట. అందుకే ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే వాళ్ళ ఆత్మపూర్ణులై ఈ ప్రవక్త చెప్పాడు కాబట్టి దాన్ని కాలదన్యడు అన్నమాట. ఎంత దుర్మార్గమైన పని చేశాడు. అందుచేత యోధారాజైన యెహోయాకీమును గురించి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడనూ లేకపోయాను, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచు పాలను. ఎంత వేదనకరమైన విషయం. నేను వారి దోషములన్నిటిని బట్టి అతనిని, అతని సంతానమును, అతని సేవకులను శిక్షించున్నాను. నేను వారిని కూర్చి చెప్పిన పీడ అంతయు వారి మీదకి యెరూషలేము నివాసులందరికీ, యూదా జనులందరికీ రాజు చేసిన తప్పును బట్టి ఎవరి మీదకి వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజలకి, యోధా వారికి, అక్కడ ఉన్న అధికారులందరికీ కూడా శిక్ష. అంతగా దేవుడు యోధా అంటే దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు కుమారుడా అని యేసుప్రభుని ఎన్నుకున్నాడు. ఇక దావీదుని ఎందుకంటే నీ యొక్క రాజ్యాన్ని తరతరాలు ఉంచుతానన్నాడు. కానీ ఈ వ్యక్తి అనేది యెహోయాకీము అనేది జీవితంలో అతను ఉంచుకోలేకపోయాడు, నిలబెట్టుకోలేకపోయాడు, రాజ్యాన్ని అనేది నిలబెట్టుకోలేకపోయాడు అనమాట. అందుకే ఎంత ఉగ్రత వచ్చిందో నిజంగానే కదా. ఒక దైవ సేవకుడి విషయంలో, ఒక భక్తుడి విషయంలో చెప్పినప్పుడు ఏ రాజైనా సరే ఎలా ఉన్నదంటే దేవుని సన్నిధిలో మనం మోకరించాలన్నమాట. పశ్చాత్తాపడాలి. కానీ నేను పశ్చాత్తాపడలేదు, అస్సలు పశ్చాత్తాపడలేదు. తన హృదయంలో కఠినపరుచుకున్నారు. దేవుని గ్రంథాన్నే అది చేశారు. అంత శాపం తెచ్చుకున్నారు. నిజంగా దేవుని వచ్చిన ప్రతి మాటలు కూడా మనం కూడా ఏదైనా మనం మనం పాపం చేసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క దైవ సేవకుల ద్వారా కొన్ని మాటలు, కఠినమైన మాటలు ఉండొచ్చు, కానీ అది మనం సూటిగా మనం పుచ్చుకున్నప్పుడు మనం పశ్చాత్తాపడి నా కోసమే కదా, నిజంగా దేవుడు నా మంచి కోసమే కదా, ఎందుకంటే నేను ఈ విధంగా పశ్చాత్తాపడి ఉపవాస దినములను ఉండి ఈ విధంగా నేను ఈ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు నా పాపలన్నిటి కూడా ఈ విధంగా దేవుడు దైవ సేవకుడి ద్వారా శ్రమించబడతాయని ఉద్దేశంతో ఏ వ్యక్తులైతే అందరూ ఆశిస్తున్నారో దేవుడు వారి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశ్రయించను కాక. మనం కూడా ప్రతి విషయంలో కూడా ఎలా ఉండండి, దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కూడా దోషవేయద్దు, ఇప్పుడు కూడా ఆషామాషగా దోషవేయద్దు. ఏ మాట అయినా సరే అది పరిశుద్ధాత్మ దేవుడు చూపించడానికి ఉద్దేశంతో మనం కూడా ఆలోచించుకోవాలి. అందుకే అన్నాడు, వాళ్ళు నాశనం అయిపోయారు అన్నమాట. రాజు సర్వనాశనం అయిపోయారు. మనం కూడా
ఆ స్థితికి వెళ్ళకూడదండి. ఆ ఉగ్రత మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన వంశంలోనికి తీసుకురాకుండా ఉండాలంటే మన దోషములను ఏంటంటే ఆయన సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తం పొందాలి. ఎప్పుడు వస్తుందంటే మనకి తెలిసినప్పుడు మాత్రమే, తప్పు అని తెలిసినప్పుడు మాత్రమే మనకి ప్రాయశ్చిత్తం అనేది వస్తుంది అన్నమాట. అందుకే మనం కూడా ఎప్పుడూ ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. 31వ వచనం చూసినట్లయితే, నేను వారి దోషం బట్టి 32వ వచనం చూసుకున్నాను. ఇర్మియా ఇంకొక గ్రంథాన్ని తీసుకొని లేఖికుడకు ఏలియా కుమారుడైన బారూకు చేతి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నింటినీ రాశాడు. మరియు ఆ మాటలు కాక అట్టి అనేకములు అతడు వాటితో కూర్చున్నాడు. చూసారు ఎంత చక్కని మాట అండి. ఇర్మియా మళ్ళీ ఏం చేయండి, ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖకుడగు నేరియా కుమారుడైన బారుకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యోధారాజుని యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథము మాటలన్నింటినీ వ్రాసాను. మరియు ఈ మాటలు కాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చును. కదా, ఆ ఇర్మియా చెప్పిన మాటలు కాకుండా ఇంకా పరిశుద్ధాత్మదేవుడు బారకు ద్వారాగా ఇంకా ఎక్కువ కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. కదా, మనల్ని ఎవరైనా ఏదైనా చేయాలని అనేక విధాలుగా మనం చేయాలని ఆశపడినప్పుడు, ఏదైనా చేయాలని కుట్ర పడినప్పుడు అంతకంటే ఎక్కువ దేవుడు మన శక్తిమంతుడిగా చేస్తాడు. దేవుని సన్నిధిలో మన విరోధులు ఎవరైనా సరే, ఎవరైనా మన మీద ఏదైనా ఉగ్రత తీసుకురావాలని చూసినప్పుడు మనం ఏంటంటే ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకున్నప్పుడు, మనం ఏదైనా సువార్త చెప్పినప్పుడు ఎవరైనా సరే మన బైబిల్ ఎంతోమంది కాల్ చేస్తారు, కానీ మన రక్షణ మాత్రం వారు తీసుకున్నారు కదా. నిజంగానండి. ఎందుకంటే ఎంతమంది ఎన్ని చేసినా వాళ్ళే ఎంతోమంది దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప సువార్తలు అయినట్లుగా చూస్తున్నామండి. నిజంగా కదా, మనం కూడా ఆవిడ గురించి మనము ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా రాబో ఉగ్రత గురించి మనము ప్రాయశ్చిత్త పొందాలి. ఎందుకంటే ఇర్మియా వేదనతో, భారంతో ఆయన ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడంటే ఎక్కడో వేరే చోట ఉన్నాడు, మన కనపడిన ప్రదేశంలో ఉన్నాడు. అంతకుముందు దానిలో ఒక చక్కని మాట ఉందండి. దాని గురించి ఇంతకుముందు ఒక మాట ఎలా ఉందంటే 27వ చూసుకున్నామంటే, ఇర్మియా నోటి మాటలు బట్టి బారూకు రాసిన గ్రంథము రాజు కాల్చిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు మరొక గ్రంథము తీసుకొని యూదా రాజైన యెహోయాకీము రాసిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నింటినీ దానిలో రాయి. 26వ వచనం మాట చదువుకుని, లేఖకుడైన బారాకు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకున్న వల్లనే రాజు వంశస్థుడకు యెరెహ్మెయేలుకు అజ్రీయేలు కుమారుడైన సిరియాకును అబ్దేయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించిన కానీ యెహోవా వారిని నిజమే కదా, దేవుడు మనల్ని దాస్తే ఎవరు కూడా భూలోకంలో ఎవరు కూడా ఏం చేయలేదు. ఇర్మియాను చంపాలని, ఇతర భక్తులను చంపాలని రాజే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు దాస్తే ఎవరు పట్టుకోవాలండి. నిజమే కదా, మన యొక్క పరిస్థితిని బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి దేవుడు ఆయన రెక్కల చాటును మనం దాచుకున్నప్పుడు ఏ ఉగ్రత శక్తి కూడా మన దగ్గర కూడా రాదు. ఎప్పుడంటే ఆయన పాద సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉండి ప్రార్థించినప్పుడు, ఆయన రెక్కల చాటున కోడి తన బిడ్డని ఎలా కాస్తుందో ఆయన రెక్కల చాటున మనం ఉన్నప్పుడు, మనల్ని కాసినప్పుడు ఏ శక్తి కూడా మనల్ని వచ్చి మనల్ని జయించలేదు. ఎందుకేనండి అలా దేవుడు కాస్త ఎవరిని రక్షిస్తారండి. మనం కూడా కొంతమంది అంటారండి, మన కుటుంబంలో తల్లిదండ్రులు అయ్యా నా పిల్లడు నా మాట వింటలేదండి అంటారు. పిల్లడు మన మాట వినకపోవచ్చాం, కానీ దేవుని మాట వింటే మాత్రం రక్షించబడతారండి. నిజంగా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని కాపుదల బిడ్డలకు నేర్పినప్పుడు దేవుడు మనం రక్షిస్తాడన్నమాట. అందుకే మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం చూసుకున్నట్లయితే రాబో ఉగ్రతను గురించి ఇర్మియా చెప్పినట్లుగా చూస్తున్నాం. దానిని గురించి మనం కూడా వ్యక్తిగత జీవితంలో రాబో శ్రమల గురించి, ఎందుకంటే దేవుని రాకడని గురించి కొన్ని మాటలు మనం చెప్పినప్పుడు, ఎందుకంటే రక్షణ లేనప్పుడు ఎంతోమంది చనిపోతారు, వాళ్ళకి నరకానికి వెళ్తారన్నమాట. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే దేవుని సన్నిధిలో మన పాపను ఒప్పుకొని, రక్షణ లేకపోతే రక్షణ పొందే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటామండి. ఆయన దగ్గర తప్ప ఎవరి దగ్గర కూడా రక్షణ అనేది లేదు. కానీ ఆయన ఉగ్రత మాత్రం వస్తుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మాత్రం ఆయన మార్గం తప్ప ఈ లోకంలో ఎవరు కూడా మనకే మార్గం అనేది లేదు. అందుకే వారి సన్నిధికి వచ్చి మనం
ప్రార్థించుకొని అన్నిటితో ప్రార్థించుకొని ప్రాయశ్చిత్త పడదాము, ఉపవాసం ఉందాము, వేడుకొందాము. దాని నుంచి మనం గొప్ప మేలులు మన కుటుంబంలో పొందే విధంగా ఉందాము. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.